ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరైనను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మొట్టమొదట మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా అనేకమైనటువంటి శ్రమల్లో నుంచి వెళ్తూ ఉన్నాము. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోమని చెప్పట్లేదు దేవుడు. శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో మీరు చాలా రకాలైనటువంటి శ్రమల్లో నుంచి నేను వెళ్తున్నానండి, ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పేసి చాలామంది ఇదిగో విశ్వాస సహితమైన ప్రార్థన చేసుకోవడం మానేసి అనేక రకాలైనటువంటి మనుషుల మీద ఆధారపడిపోతూ ఈ శ్రమల్లో నుంచి మనల్ని వీరు కాపాడతారా వీరు కాపాడతారా అని మనుషుల వైపు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. శ్రమలు సంభవించినప్పుడు ప్రార్థనలు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలు చేయాలి. అలాగే ఆ శ్రమలు తొలగిపోయి సంతోషం వచ్చిందనుకోండి మీకు, అప్పుడు దేవునిని మహిమపరిచే కీర్తనలతోటి దేవుని మహిమపరచాలి. కీర్తనలు పాడగలిగే వారిలో ఉండాలి. అలాగే ఎవరైనా రోగి అయి ఉంటే సంఘపు పెద్దల్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతను లేపుతారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేస్తున్న సంఘపు పెద్దలు విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే ఆ యొక్క రోగి కూడా విశ్వాసం కలిగి ఉంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన జరిగినప్పుడు ఆ క్షణంలో ప్రభు అతన్ని లేపుతారు. అతను పాపములు చేసిన వాడైనప్పటికీ పాపక్షమాపణ కూడా దొరుకుతుంది అతనికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారో చూడండి. ఇంకను 16వ వచనంలో చూడండి, అక్కడ మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఈ దినాల్లో మనము ఎప్పుడు మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ మనము ఒకరికొకరము ప్రార్థన చేసుకునే వారిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును. నీతిమంతులుగా మనము మారాము. ఇప్పుడు మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా మనందరినీ దేవుడు నీతిమంతులుగా మార్చారు. క్రీస్తును నమ్మిన నువ్వు నేను ఈరోజు నీతిమంతులం అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు నీతిమంతులుగా మనం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తే వాటికి చాలా బలం ఉంటుంది అన్న విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతూ ఉన్నామన్నమాట. అందుకే అసలు ప్రార్థన చేయటం ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సమాజాన్ని చూస్తూ ఉన్నాము ఈరోజు. సాతాను అందుకే అలాంటి ఆలోచనలు అనమాట. అంటే ఇదిగో నువ్వు పాపివి కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించడు అని చెప్పేసి అనేక మందిని కృంగుబాటు చేస్తూ ఉంది. కానీ నువ్వు దేవుని నమ్మి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేస్తే, దేవుని నమ్మి నువ్వు బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడ్డామన్న విషయం మనము ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో నీతిమంతుడిగా నువ్వు మారావు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపన కూడా బహుబలము గలదిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థించు. నువ్వు ఒక ప్రార్థన యోధుడుగా మారిపోవాలని ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన గురించి తెలియపరుస్తున్నప్పుడు ఇక్కడ మనకు పాత నిబంధనలోని ఒక భక్తుని గురించి, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. చూసారా ఏమంటున్నారు? ఏలియా అనేటటువంటి భక్తుడు మన వంటి స్వభావం కలిగిన వాడే. అయినప్పటికీ అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే ఇక్కడ ఇతను నీతిమంతుడు. ఈ నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి చూడండి, 3.5 సంవత్సరాలు, అసలు ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం కురియకూడదని చెప్పేసి ఎందుకు ప్రార్థించారు? అది మనకి మొదటి రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం
మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం మొదటి వచనంలో చూడండి, అక్కడ చూస్తే అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూసారా, ఏలియా ఆహాబు అనే రాజు దగ్గరకు వచ్చి, దేవుని మాట ప్రకారం నేను చెప్తూ ఉన్నాను, ఇదిగో ఇక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించారు. ఎందుకు ఈ విధమైనటువంటి విషయాన్ని మాట్లాడవలసి వచ్చిందంటే, ఏలియా ఆహాబు అనేటటువంటి రాజు, ఆహాబు గారి భార్య పేరు యెజబెల్ అనేటువంటి రాణి. వీరిద్దరూ కూడాను ఆ దినాల్లో పరిపాలిస్తున్నటువంటి రాజు రాణి అయ్యుండి కూడాను దేవుని వైపుకు కాకుండా జనులందరినీ కూడాను బయలు దేవతల వైపు తిప్పివేశారండి. బయలు ప్రవక్తలను పోషిస్తా ఉన్నారు. ఆ యొక్క అధ్యాయం అంతా చదువుకోండి. 17, 18 అధ్యాయాలు చదువుకుంటే మనకి స్పష్టంగా అర్థమైపోతుందనమాట. ఆ యొక్క యెజెబెలు, ఆహాబు అనేవారు దేవుని యొక్క దేవుని యొక్క భక్తులను, దేవుని యొక్క ప్రవక్తలనేమో చంపేస్తూ ఉన్నారంట. చంపేస్తూ ఆ యొక్క బయలుదేవతలను పూజిస్తున్నటువంటి వారినేమో ఎంతగానో చూడండి, వారందరినీ పోషిస్తున్నారంట. పోషిస్తూ పెంచుతున్నారంట వాళ్ళందరినీ కూడాను. మనకి ఆ 17 అధ్యాయంలో ఎప్పుడైతే ఈ విధమైనటువంటి వర్షం పడకపోవటం వల్ల, ఆ దినాల్లో మనకి వర్షం పడకపోతే సంవత్సరం పాటు ఏమవుతుంది చెప్పండి? అక్కడ అక్కడ అంతా కూడా ఇప్పుడులాగా ఏదో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, లేకపోతే టెక్నాలజికల్ జాబ్స్ కాదు కదా! లేకపోతే కన్‌స్ట్రక్షన్స్ వర్క్ ఇయన్నీ లేవు. ఆ రోజుల్లో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జీవితాలు. అలాగే జంతువులైనప్పటికీ వ్యవసాయము, పశువులు వీటికి కూడా ఏం కావాలి? ఆహారము, నీరు కావాలి వారికి. నీరు ఆ వర్షం పడకపోవటం వల్ల, నీరు లేకపోవటం వల్ల అక్కడ భయంకరమైనటువంటి కరువు కలిగినటువంటి ఆ దినాలనమాట. అయితే ఆ కరువులో గూడా అంట మనకి 18వ అధ్యాయం చూసుకుంటే గూడా మనకు అర్థమైపోతూ ఉంటుందనమాట. 18వ అధ్యాయము చూడండి, అక్కడ చూస్తే కూడా ఆ యొక్క అంటే షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించి, ఈ ఓబద్యా ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలవాడై ఉండి యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. హల్లెలూయా! చూసారా, ఇక్కడ షోమ్రోన్‌లో ఘోరమైనటువంటి ఆ కరువు వచ్చేసిందనమాట వర్షం పడకపోవటం వల్ల. అయితే ఈ రాజు అహాబు ఓబద్యా అని తన యొక్క గృహ నిర్వాహకుడిని పిలిచినప్పుడు, అయితే ఈ ఓబద్యాని గురించి ఇక్కడ ఒక గొప్ప మాట, యెహోవా యందు ఇతను భయభక్తులు కలవాడు. చూడండి, అక్కడ రాజు, రాణులు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వారి దగ్గర పనిచేస్తున్న ఈ గృహ నిర్వాహకుడు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేస్తానికి ఆమె ప్రతి ఒక్కరిని నిర్మూలన చేస్తుంది చూసి, ఈ ఓబద్యా ఏం చేస్తున్నాడంటేనంట, 50 మందిని, 100 దాచి, అంటే ఒక్కొక్క 50 మందిని, దేవుని యొక్క ప్రవక్తలను 100 మందిని ఒక చోట, 50 మందిని ఒక చోట దాచి, గుహల్లో దాచి వారికి అన్నపానములు ఇచ్చుచుండెను. అంటే అక్కడ జరుగుతున్న ఆ భయంకరమైనటువంటి ఘోరం చూడండి. దేవుడు వారు చేస్తున్న కార్యాలు, భయంకరమైన కార్యాలకు కోపం వచ్చే ఏలియా మనఃపూర్వకంగా ప్రార్థించగానే, నీతిమంతుడు గనక అతను ప్రార్థించగానే అక్కడ వర్షం రాకపోతే, అందరికీ కూడా కరువు వస్తే కూడా ఆ కరువు సమయంలో కనీసం ఇదిగో ఇతను ప్రార్థన చేయటం వలన కరువు వచ్చేసి మనం ఇంత ఇబ్బంది పాలవుతున్నాము అంటే, ఇతను పూజిస్తున్నటువంటి దేవుడు, లేకుంటే ఇతను ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని ఆ రాజు రాణి తెలుసుకొని వెంటనే వారు కూడా మారు మనసు పొందాలా? లేదు. వారు ఇంకా కఠినమైన మనసులు చేసుకొని యెహోవా ప్రవక్తలను చంపేస్తూ ఆ యొక్క బయలుదేవతల ప్రవక్తలను పోషిస్తూ ఉన్నారంట. అయ్యో! ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడండి. అందుకే అక్కడ తర్వాత మనందరికీ తెలుసు, అక్కడ మనకు జరిగినటువంటిది. ఆ తర్వాత ఏలియా గారికి దేవుడు శక్తినివ్వటము, 400 మంది బయలు ప్రవక్తల్ని చంపివేయటము, అవన్నీ కూడా మనకి 18వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి మొదటి రాజుల గ్రంథంలో. అయితే ఆ తర్వాత అతడు మరలా ప్రార్థించగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. హల్లెలూయా! నీతిమంతుడిగా అతడు ఆ యొక్క యెజెబెలు, అహాబు చేష్టని భరించలేక, అంటే నీతిమంతులు చాలా బాధపడిపోతారండి తప్పులు చేస్తున్న వారిని చూస్తూ ఉంటే గనక.
అలాగే ఏలియా గారికి కూడా కోపం వచ్చింది. అహాబు, యెజెబెల్‌ని ఎన్నో సార్లు హెచ్చరించాడు. అయినా వారు మాట వినలేదు. దేవుని వైపు తిరగమంటే తిరగలేదు. ఆ తర్వాత మనందరికీ తెలుసు వారు అహాబు, యెజెబెలు ఎంత ఘోరమైన చావును కూడా చనిపోయారో. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప విషయాలేంటంటే నీతిమంతుని ప్రార్థన చాలా బహు బలము గలదై ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మనందరినీ దేవుడు తన రక్తం ద్వారా తన యందు విశ్వాసం ఉంచిన మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చారు. ఈరోజు మన ప్రార్థనే చాలా బలం కలిగింది. కాబట్టి మనము ఆ ప్రార్థనలో నీరసపడిపోవద్దు. శ్రమ వచ్చిందని బాధపడిపోవద్దు. లేకపోతే రోగులుగా ఉండిపోయామే స్వస్థపడట్లేదని బాధపడొద్దు. ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని మరలా మరలా తెలియపరుస్తున్నారు. మనం నీతిమంతులు. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన ఉచితమైన కృప ద్వారా ఈరోజు మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనం కూడా ఆ విధంగా బహు బలము కలిగిన వారంగా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.